కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో చీరమేను సందడి చేసింది. యానాం గోదావరి జిల్లా వాసులకు మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తీసే చెరమేను శీతాకాలం ప్రారంభంలోనూ ఎక్కువగా దీపావళి ముందు దొరుకుతుంది. ముఖ్యంగా తూర్పు గాలుల సమయంలో ఈ చీరమేను మత్స్యకారులకు దొరుకుతుంది. తూర్పు గాలుల సమయంలో నీటి అడుగు భాగం నుండి ఉపరితలం మీదకు చేరుకుంటా యానాంలో గురువారం అత్యధికంగా మత్స్యకారులకు చీరమేను దొరకడంతో మత్స్యకారులకు కాసుల వర్షం కురిసినట్టయింది. ఉదయం నుండి అధిక సంఖ్యలో మార్కెట్లకు చీరమేను రావటం రాజీవ్ బీచ్ లోని పుష్కర్ ఘాట్ వద్ద సందడి వాతావరణం చోటు చేసుకుంది. 100కు పైగా బకెట్లు బిందులలో చీరమేను లభ్యం అయినట్లు తెలుస్తోంది. గత 2 రోజుల క్రితం సేరు 2000కు పైగా అమ్ముడైంది. ప్రస్తుతం సేరు 1600 వరకు అమ్ముతున్నారు. అధిక సంఖ్యలో పడినప్పటికీ రేటు మాత్రం స్వల్పంగా తగ్గింది. చీరమేను చవకగా దొరుకుతుందని తెలియటంతో మాంసాహార ప్రియులు హాట్ కేకుల్లో కొనుగోలు చేసుకుని పట్టుకుపోయారు. మరో వారం రోజుల పాటు చీరమేను దొరికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అనకాల